అసలు దేశవ్యాప్తంగా ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి? 23 లక్షల మంది ఎగ్జామ్ రాశారు, నీట్ ఎగ్జామ్. అసలు ఎన్ని సీట్ల కోసం వాళ్ళు పోటీ పడ్డారో తెలుసా? అసలు ఒక్క సీట్ని ఎలా కేటగిరీ చేస్తారు అంటే గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఎలా డివైడ్ చేస్తారు? ప్రైవేట్ సీట్లన్నీ, గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న సీట్లన్నీ, అసలు మ్యాట్రిక్స్ మొత్తం మాట్లాడుకుందామండి. ఎయిమ్స్ మీ అందరికీ తెలుసు, ఎయిమ్స్కి చాలా ఎక్కువ మంది పోటీ పడుతూ ఉంటారు. అసలు ఎయిమ్స్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, మొత్తం దేశవ్యాప్తంగా ఎయిమ్స్ ఎన్ని ఉన్నాయి కూడా మాట్లాడుకుందాం. అలాగే మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎన్ని ఉన్నాయి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? నేను గాయత్రి, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి ఎంబీబీఎస్ చేయాలంటే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి. ఓకేనా? ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత గ్రాడ్యుయేషన్లోకి అడుగు పెడతాం, ఎంబీబీఎస్ చేస్తాం. సో అసలు ప్రైవేట్ వాళ్ళు ఆఫర్ చేస్తుంటారు, గవర్నమెంట్ కూడా ఆఫర్ చేస్తుంటాయి సీట్లు. ఇప్పుడు గవర్నమెంట్ సీట్ వచ్చిందనుకోండి, అన్నీ ఫ్రీగా ఉంటాయి, కొన్ని ఫీజెస్ మాత్రమే ఉంటాయి. లైక్ యూనివర్సిటీ ఫీజు అవి కొన్ని మాత్రం పే చేయాల్సి ఉంటుంది, హాస్టల్స్కి వాటికి. ఇప్పుడు ప్రైవేట్లో చేయాలనుకోండి ఎంబీబీఎస్, ఇది కోట్లలో పని. కాలేజ్ బట్టి ఆ కోట్లు 2 కోట్లు అవుతుందా, లేదంటే కొన్ని కాలేజెస్లో ఏంటంటే కొంచెం తక్కువగా ఉంటాయి. అలాంటి వాటిలో చేస్తే అక్కడ కూడా 50 లక్షల పైన అవుతాయి. సో అది డిఫరెన్స్ మనకి ప్రైవేట్కి అండ్ గవర్నమెంట్కి. ఓకేనా? అందరూ గవర్నమెంట్లో చదవాలని కోరుకుంటారు. ఈ స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజెస్ అయితే గవర్నమెంట్లో పనిచేయవు, కానీ హయ్యర్ గ్రాడ్యుయేషన్, పీజీ ఈ లెవెల్కి వచ్చేసరికి ఏంటంటే అందరూ గవర్నమెంట్ అంటుంటారు. బట్ మనకి లోయర్ లెవెల్లో ఈ ప్రైమరీ ఎడ్యుకేషను, ఈ సెకండరీ ఎడ్యుకేషన్ అయితే మాత్రం గవర్నమెంట్లో పనిచేయదు, మనకి ఇక్కడ కావాలి. సో ఆ డిఫరెన్స్ కూడా చాలా ఉందిలేండి, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి సీట్ మ్యాట్రిక్స్ చూద్దాం. మనకి నీట్ ఎగ్జామ్ అనేది కేవలం ఎంబీబీఎస్కి మాత్రమే కాదండి, కేవలం ఎంబీబీఎస్ ఒకటే కాదు, దాని ద్వారా బీడీఎస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ ర్యాంక్స్ వేరేలా ఉంటాయి, వీళ్ళ ర్యాంక్స్ వేరేలా ఉంటాయి. అండ్ ఆయుష్ కోర్సెస్ కూడా చేయొచ్చు. ఆయుష్లో ఏమేమి ఉంటాయంటే ఆయుర్వేద ఉంటుంది, యోగా ఉంటుంది, యునాని ఉంటుంది, అలాగే సిద్ధ, హోమియోపతి. సో కొన్ని కోర్సెస్ చేస్తే ఏమవుతుందంటే బెటర్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. మళ్ళీ క్రిటికల్ కేర్ లాంటి డిగ్రీస్ చేసామనుకోండి, మళ్ళీ మన అలోపతికి వచ్చేయచ్చు. సో అలా ఉంటాయి కొన్ని ట్రెడిషనల్ కోర్సెస్. సో బీడీఎస్ తెలుసు, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. సో పళ్ళకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు. దీంతో తర్వాత మళ్ళీ పీజీ, ఎండిఎస్ కూడా చేయొచ్చు. ఎంబీబీఎస్ మీ అందరికీ తెలుసు, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. ఓకేనా? సో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ ఈ 3 కోర్సులు అయితే మనం నీటే ఎంట్రన్స్ ఎగ్జామ్. కొంచెం ర్యాంక్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మాట్లాడుకుందామండి. ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి మాట్లాడుకుందాం దేశవ్యాప్తంగా. మొత్తం మన దేశంలో ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని? 137,600 సీట్లు అయితే ఉన్నాయి. ఇక బీడీఎస్కి వచ్చేసి 27,800 సీట్లు ఉన్నాయి. ఆయుష్కి వచ్చేసి 52,720 సీట్లు అయితే ఉన్నాయి. మనకి ఎంబీబీఎస్ సీట్లు చూడండి 137,600 సీట్లు అయితే ఉన్నాయి. మనకి అంటే అప్రాక్సిమేట్గా 135,000 ఇంచుమించుగా అనుకోండి, 140,000 అనుకోండి. ఓకేనా? మనకి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది అండి? 21 నుంచి 22 లక్షల మంది అయితే ఎగ్జామ్ రాశారు. చూసారా కాంపిటీషన్ ఎంత ఉందో. మళ్ళీ దీంట్లో ప్రైవేటు అండ్ ఈ సీట్లో అండి గవర్నమెంట్ కాదండి, మళ్ళీ దీంట్లో ప్రైవేట్ సీట్లు కూడా ఉంటాయి. సో ప్రైవేట్ సీట్లు, గవర్నమెంట్ సీట్లు కలిపి 137,600 ఉంటే దానికి పోటీ చూసారా ఎంత ఎక్కువగా ఉందో. అంటే ఒక్కొక్క సీటుకి 20 నుంచి 23 మంది పిల్లలు అయితే పోటీ పడుతున్నట్టు. అంటే ఒక్క సీటుకి ఒక 20 మంది పిల్లలు అయితే పోటీ పడుతున్నట్టు. సో అంత టఫ్గా ఉంటుంది కాంపిటీషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మళ్ళీ ప్రైవేటు, గవర్నమెంట్ కలిపి ఉంటాయి కాబట్టి ఎవరికి ఎక్కువ రియంబర్స్మెంట్ వస్తుంది, ఫ్రీ సీట్ వస్తుంది, ఇవన్నీ కూడా లెక్కే. ఎందుకంటే మళ్ళీ ప్రైవేట్లో చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంబీబీఎస్కి ఎలా ఖర్చు అవుతాయి, కొంచెం బీడీఎస్ కూడా ఆ రేంజ్లోనే ఖర్చు అవుతాయి. అండ్ ఆయుష్ కోర్సెస్కి కొంచెం తక్కువ ఖర్చు అయితే, దాంతో కంపేర్ చేస్తే దీనికి కొంచెం ఎక్కువ, మళ్ళీ దీంతో కంపేర్ చేస్తే ఎంబీబీఎస్కి కొంచెం ఎక్కువ. మన ఛానల్లో ఎంబీబీఎస్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, బీడీఎస్ కాలేజెస్ ఉన్నాయి, ఆయుష్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంబీబీఎస్లో ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి, బీడీఎస్లో కూడా ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి, ఏపీలో ఎన్ని ఉన్నాయి, ఆంధ్రాలో ఏపీలో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, అన్ని కాలేజెస్ గురించి ఉన్నాయండి. ఓకేనా? మీకు లేని కాలేజ్ అంటూ ఎంబీబీఎస్కి సంబంధించి మన ఛానల్లో లేదు. అన్ని వీడియోస్ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కాలేజ్ సీట్స్ దగ్గర నుంచి, ర్యాంక్ దగ్గర నుంచి, ఫీజ్ ఎంత, హాస్టల్స్ ఉన్నాయా లేవా, పీజీ ఉందా, ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తారు, స్పెషలైజేషన్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. ప్రతి వీడియోలో కూడా ఉంటాయి. ఓకేనా? అసలు ఎంబీబీఎస్ కాలేజ్ రావాలి అంటే దానికి ఖచ్చితంగా హాస్పిటల్ ఉండాలి. సో అలాంటి కాలేజెస్ ఏమున్నాయి, ఇప్పుడు అపోలో లాంటివి హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్కి కాలేజ్ ఉందా లేదా మీకు తెలియకపోవచ్చు, కానీ అపోలో లాంటి కాలేజెస్,
వాటికి హాస్పిటల్స్ కంపల్సరీ ఉండాలి కదా, హాస్పిటల్ కాలేజ్ పెట్టాలంటే. సో మనకి వెనకాల కొన్ని పేర్లు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు కిమ్స్ వింటాం, ఓకేనా, కామినేని, ఇవన్నీ వింటాం. వాటికి కాలేజ్ ఉందని కూడా చాలామంది తెలియదు, ఓకేనా. దాని గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ లేకపోవడమో, లేదంటే మీరు సెర్చ్ చేసే అంత టైం ఉండకపోవడమో వల్ల మీరు చూడరు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఎడ్9లో ప్లేలిస్ట్ ఉంటుందండి మెడికల్కి సంబంధించి. ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి అన్ని కాలేజెస్ చూడండి, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అన్ని కాలేజెస్ గురించి ఉంటాయి, ఓకేనా. ఎందుకు అంటే కాలేజెస్ కావాలి మనకి. కౌన్సిలింగ్లో మనం పెట్టుకుంటాం కదా, ఈ ఫలానా కాలేజ్ కావాలి, ఫలానా కాలేజ్ కావాలని. మీరు కౌన్సిలింగ్లో ఆ కాలేజ్ గురించి మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండా పెట్టేసుకున్నారు అనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. అక్కడ హాస్టల్ లేదు, మీకు ఇబ్బందే కదా. సో అక్కడ పీజీ లేవు, మీరు పీజీ కూడా అక్కడే కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అది కూడా ఇబ్బంది కొంతమందికి ఏంటంటే ఫీజెస్ ఎలా ఉంటాయో తెలియదు. సో మరి కొంతమందికి ఏంటంటే అసలు ఎక్విప్మెంట్ ఉందా లేదా, అండ్ పేషెంట్స్ ఇన్ఫ్లో ఎలా ఉంది, అవుట్ఫ్లో ఎలా ఉంది, బుక్స్ ఉన్నాయా, అవన్నీ మెయింటైన్ చేస్తున్నారా, ఇవి కూడా చాలా అవసరం. మీకు మెడికల్ చేయాలి అంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి అంటే, మీకు ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి, అంటే లైక్ వాళ్ళు కేసు అని అంటుంటారు కానీ, ఒక పేషెంట్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే అదే మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మీరు ఒక ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి, అంటే మీ సీనియర్స్ వీళ్ళంతా చేస్తూ ఉంటారు, డాక్టర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కాబట్టి కాలేజెస్ ఉంటాయి, ఓకేనా. అక్కడ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలంటే ఫ్లో ఉండాలి, ఓకేనా. హాస్పిటల్ పెట్టేసినంత మాత్రాన వచ్చేస్తారా అంటే రారు. ఆ ఫ్లో ఎలా ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు. మరొకసారి మళ్ళీ చూడండి, ఖచ్చితంగా కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నామంటే కొన్ని క్రైటీరియాస్ మ్యాచ్ అవ్వాలి. హాస్పిటల్ కంపల్సరీ ఉండాలి, ఓకేనా. అవుట్ఫ్లో ఇన్ఫ్లో ఎలా ఉంది చూసుకోవాలి, ఎక్విప్మెంట్ ఎలా ఉంది చూసుకోవాలి, ఆపరేషన్స్ చేస్తున్నారా లేదో చూడాలి, ఓకేనా. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా వస్తున్నాయా లేవా అవి మనకు అనవసరం, చూసుకుంటే మీరు చూసుకోండి, ఓకేనా. అక్కడ పీజీ ఉందా లేదా చూడండి, హాస్టల్స్ ఉన్నాయా లేదా చూడండి, ఫీజెస్ ఎలా ఉంటాయి చూడండి, లైబ్రరీ ఉందా లేదా చూడండి, ఫ్యాకల్టీ ఎలా చెప్తారో చూడండి, ఓకేనా. ఇంకా అక్కడ సీనియర్స్ ఉంటారు కాబట్టి ర్యాగింగ్ గురించి వాటి గురించి ఏం కావాలన్నా కూడా తెలుసుకోండి, ఓకేనా. దానికి సంబంధించి అన్ని పీపీటీస్ మన ఛానల్లో ఉన్నాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కౌన్సిలింగ్కి అవసరం కాబట్టి ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే, ఓకే. అండ్ లేదు అంటే మీరు చేయకపోయినా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్కి రెడీ అవుతుంటుంటే కనుక ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా చెక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. మనకి ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఏదైనా కానీ ప్రైవేటు గవర్నమెంట్ రెండు ఉంటాయండి. మనకి ఇక్కడ గవర్నమెంట్ 50% ఉంటే సీట్స్, ప్రైవేట్లో 50% సీట్స్ అయితే ఉంటాయి, ఓకేనా. సీట్ అలొకేషన్ అయితే ఇలా చేస్తారు, సగానికి సగం అనుకోండి, ఓకేనా. మొత్తం ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయంటే 817 కాలేజెస్ అయితే ఉన్నాయి ప్యూర్గా ఎంబీబీఎస్ కోసం, ఓకేనా. ఎంబీబీఎస్ ఒక్కటే ఆఫర్ చేయరు అన్ని కాలేజెస్లో, బీడీఎస్ కూడా అదే కాలేజ్లో పెడతారు, కొంతమంది ఆయుష్ కూడా ఉంటాయి. సో చాలా మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, రకరకాల స్పెషలైజేషన్స్ ఉంటాయండి. కన్ను గురించి, ముక్కు గురించి, లేదు అంటే బ్రెయిన్, హార్ట్, బాడీలో ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్ గురించి స్పెషలైజేషన్స్ ఉంటాయి. అన్నీ ఆఫర్ చేస్తున్నారా లేదా మనమే చూసుకోవాలి, ఓకేనా. ఎంబీబీఎస్ అయితే ఎలా అయినా పర్వాలేదు, కానీ పీజీ చేయాలనుకుంటున్న వాళ్ళకి నీట్ పీజీ ఎగ్జామ్ ఉంటుందండి, ఎంట్రన్స్ ఎగ్జామ్, అది రాసి వాళ్ళు క్వాలిఫై అవుతారు. బట్ ఏంటంటే కొంతమంది ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడే అక్కడే పీజీ చేద్దామని కూడా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను, అవన్నీ వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుతాయి. మొత్తం దేశవ్యాప్తంగా 817 కాలేజెస్ అయితే ఉన్నాయి మనకి, ఓకే. ఇంకా అందులో ప్రైవేట్ ఎన్ని ఉన్నాయండి, ప్రైవేట్ వచ్చేసి 66,000 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ వచ్చేసి మొత్తం ఇవి సీట్స్, గవర్నమెంట్ వచ్చేసి 63,657 సీట్లు అయితే ఉన్నాయి, ఓకేనా. సో మొత్తం దేశవ్యాప్తంగా 137,600 సీట్లు ఉంటే అందులో ప్రైవేటు 66,000, గవర్నమెంట్ వచ్చేసి 63,657 సీట్లు అయితే ఉన్నాయి. సో అందరు పిల్లలు ఇక్కడ ఉండాలని కోరుకుంటారు, ఎందుకు అంటే కొంచెం డబ్బులు అవి తక్కువ అవుతాయి కాబట్టి, ఓకేనా. మనకి అక్కడైతే కోట్లలో అవుతాయి డబ్బులు, కొంచెం అక్కడ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు అన్ని కాలేజెస్ కాదు. కొంతమంది ఏంటంటే ఈ కాలేజ్ నచ్చలేదు అనుకోండి, డబ్బులు ఉంటే మనకి ఏమవుతుంది మేనేజ్మెంట్ కోటాలో కూడా జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. సో గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కూడా మేనేజ్మెంట్ కోటాలు యాక్సెప్ట్ చేస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళకి ఏంటంటే డబ్బులు కట్టించుకొని, ఓకేనా, జాయిన్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అన్ని కాలేజెస్కి ఉండవు, అలాగా కొన్ని కాలేజెస్ మాత్రమే, గవర్నమెంట్ కాలేజెస్కి కొన్ని మాత్రమే ఉంటాయి, ఓకేనా. అండ్ ఇందులో ఏంటంటే మీరు మేనేజ్మెంట్ కోటా సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్న కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ తప్పు చేసామనుకో, మెడికల్ కదా, మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే. మనకి ఎంబీబీఎస్కి ఉన్న బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటండి అంటే బీడీఎస్ అండి, ఓకేనా. బీడీఎస్లో చాలా మిరాకిల్స్ చేస్తూనే ఉన్నారు. కొంతమందికి ఏంటంటే, కొంతమందికి అని కాదు, చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే హెయిర్ అండ్ టీత్ ఎప్పుడైతే బాగుంటాయో
ఖచ్చితంగా ప్రతి మనిషిలోని కాన్ఫిడెన్స్ పెంచుతాయి అనేది ఒక ఫీలింగ్ ఉంది. సో అందుకే డెంటల్కి ఏంటంటే అంత క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు పళ్ళ మధ్య గ్యాప్స్ దగ్గర నుంచి కలరు ఎంత వంకరగా ఉన్న దాన్ని అలైన్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా రోజు రోజు మారుతూ ఉన్నాయి. సో ఈ కోర్స్ పైన కూడా చాలామంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బీడీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయంటే దేశవ్యాప్తంగా 27,800 సీట్లు అయితే ఉన్నాయి. ఆ ఎంబీబీఎస్ రావట్లేదు అంటే కనుక బెస్ట్ ఆల్టర్నేటివ్ బీడీఎస్ఏ. ఓకేనా? 27,800 సీట్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే 313 కాలేజెస్ అయితే ఉన్నాయండి. ఓకేనా? ఈ సింబల్ మీకు అర్థమై ఉంటుంది కదా, మనకి 32 పళ్ళు ఉంటాయి అంటారు కానీ మనకు అన్ని 32 పళ్ళు ఇంకా రావు. ఓకేనా? అంటే అందరికీ ఉండవు. కాబట్టి ఎంబీబీఎస్కి ఉన్న బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే బీడీఎస్ఏ. ఒక్కసారి బీడీఎస్ సిలబస్ ఏంటి, ఏముంటాయి, ఆపర్చునిటీస్ ఏముంటాయి. ఇప్పుడు చూడండి, ఎంబీబీఎస్ ఉంది. ఓకేనా? ఒక హాస్పిటల్ పెట్టాలనుకోండి, అన్ని రకాలుగాని ఎక్కువ ఖర్చే అవుతుంది. కానీ బీడీఎస్ అలా కాదు. ఓకే, కనీసం క్లీనింగ్ పెట్టుకోవచ్చు, కావాలి అంటే సింగిల్గా కూడా పెట్టుకోవచ్చు, క్లీనింగ్ పెట్టుకోవచ్చు. లేదంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవి చేస్తుంటారు, ఫిల్లింగ్స్ చేస్తుంటారు. ఇవన్నీ లేకపోయినా ఓన్లీ క్లీనింగే పెట్టుకుని కూడా మనం సర్వైవ్ అవ్వచ్చు. ఓకేనా? డెంటల్లో ఉన్న బెనిఫిట్ అది. రైట్, ఇక బీడీఎస్ గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఇక మనకి ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టార్స్ ఉంటాయి కదా. ఇక్కడ కూడా మనకి గవర్నమెంట్లో వచ్చేసి 3,500 సీట్లు అయితే ఉంటాయి. ఇక ప్రైవేట్లో వచ్చేసి 23,000 పైగా సీట్లు అయితే ఉన్నాయండి. మొత్తం షేర్ చూసారా, 87% మనకి ప్రైవేట్లోనే ఉంది, 13% మాత్రమే గవర్నమెంట్ సీట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక్కడ కూడా మొత్తం డెంటల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎక్కువ శాతం ప్రైవేటైజ్ చేశారు. ఓకే, మనకి ఎప్పుడు ఉన్న డిఫరెన్సే ప్రైవేటు గవర్నమెంట్ ఏంటంటే ఫెసిలిటీసు అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడం, కరికులమ్, ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ప్రైవేట్లో కాస్త ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుంటారు, అక్కడ కొంచెం లేజీ ఉంటుందని ఆ పర్సెప్షన్స్ అలా ఉండిపోయాయి స్టార్టింగ్ నుంచి. అంతే. ఓకేనా? మనకి ఇక్కడ కొంచెం ప్రైవేట్లో సీట్లు తక్కువ కాబట్టి మళ్ళీ కొంచెం డబ్బులు పే చేసుకుని చదువుకోవచ్చు. డబ్బులున్న వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో కూడా చదువుకోవచ్చు. సో అక్కడ సీట్ దొరకడం అనేది కొంచెం కష్టమే. ఓకే, బట్ ఎంబీబీఎస్ రాని వాళ్ళకైతే ఈజీయే. ఓకే, ఎందుకంటే వాళ్ళ ర్యాంక్స్ ఆల్రెడీ బాగుంటాయి కాబట్టి. లేదు వాంటెడ్గా బీడీఎస్ చేయాలనుకుంటున్నారంటే ఒకసారి బెస్ట్ కాలేజ్ ఏంటి, తక్కువ ఫీజులో అయ్యే కాలేజ్ ఏంటి, అవి కూడా చూడండి. మన ఛానల్లో బీడీఎస్కి సంబంధించిన కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. అన్ని కాలేజెస్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఓకేనా? ఇంకా ఆయుష్ గురించి మాట్లాడుకుందామండి. ఆయుష్ ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ కోర్సెస్ కాబట్టి ఎక్కువ మంది చేయడానికి ఇష్టపడరు. కానీ కొంచెం మన యాన్సిస్టర్స్ ఏషియంట్ డేస్కి వెళ్తే కనుక అంతా కూడా ఆయుర్వేదం నుంచి వచ్చిన మెడిసినే ఇప్పుడు మనం అలోపతిలో కూడా వాడుతున్నామని అంటుంటారు. సో బట్ వీళ్ళకి పడదు, అదంతా వేరే విషయాలు. ఇంట్రెస్ట్ ఉంటే చేయాల్సిన కోర్సెస్ ఇవి. ఓకేనా? ఆపర్చునిటీస్ కొంచెం తక్కువే ఉంటాయి ఎంబీబీఎస్ బీడీఎస్తో పోలిస్తే. ఇక్కడ కూడా తక్కువగా ఉంటాయి. కావాలి అంటే మీరు గవర్నమెంట్లో ట్రై చేయొచ్చు. గవర్నమెంట్లో మనకి ఇక్కడ అవకాశాలు ఎక్కువ. గవర్నమెంట్లో అంటే ఉద్యోగం కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే సొంతంగా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, లైక్ ఇప్పుడు మహేష్ బాబు లాంటి వాళ్ళు కూడా మైగ్రేన్ గురించి మాట్లాడినప్పుడు సిద్ధ వైద్యంలోనే తగ్గింది నాకు అంటూ కూడా మాట్లాడడం చూసాం. అదొక్కటే కాదండి, ఇంకా చాలామంది ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు చూస్ చేసుకునేది ఏంటంటే కంపల్సరీ ఆయుష్ లాంటి దాంట్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఓకేనా? బట్ ఇక్కడ ఏంటంటే ఆకులు, అలమలు, ప్రకృతి వైద్యాలు ఇవన్నీ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మీరు కూడా కొంచెం శ్రమ చేయాలి, ఎందుకంటే అక్కడ ఉన్నట్టు వ్యాస్ట్గా అయితే మనకి ఆపర్చునిటీస్ ఉండవు. ప్రైవేట్గా కూడా పెట్టుకోవచ్చు, మనమే సొంతంగా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా 800 కాలేజెస్ ఉన్నాయండి. ఓకేనా? సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేసే కోర్స్ ఏంటంటే ఆయుర్వేద, యునాని, హోమియోపతి. సో ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఆయుర్వేద, యునాని, హోమియోపతి. మీకు హోమియోపతి ఇవన్నీ మీరు రెగ్యులర్గా చూసే ఉంటారు, ఎప్పుడోకప్పుడు మీ లైఫ్లో కూడా యూస్ చేసే ఉంటారు. చిన్న గోళీలు ఉంటాయి, స్వీట్గా ఉంటాయి, అవి టాబ్లెట్ లాగే ఉండవు. సో అలా ఉంటాయి డిఫరెంట్గా. సో మొత్తం ఎన్ని సీట్లు అండి? 52,720 సీట్లు అయితే ఉన్నాయి. మొత్తం 800 కాలేజెస్ అయితే ఉన్నాయి. సీట్లు వచ్చేసి 52,720 సీట్లు అయితే ఉన్నాయి. ఓకేనా? మనకి బెస్ట్ ఆల్టర్నేటివ్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎంబీబీఎస్ రాలేదనుకోండి, బీడీఎస్ చూస్ చేసుకోండి. ఇంకా బీడీఎస్ కూడా రావట్లేదు, పర్వాలేదు, నేను ఏం కోర్స్ చేసినా అంటే ఆయుష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆయుష్లో బెనిఫిట్ ఏంటంటే మీకు ఆయుష్ చేసినా కానీ లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, క్రిటికల్ కేర్ లాంటివి చదివినా మళ్ళీ ఆ డిగ్రీస్ చేసినా కానీ మళ్ళీ మన రెగ్యులర్ హాస్పిటల్స్లో వర్క్ చేసుకోవచ్చు. అలా చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకేనా? కాకపోతే అడిషనల్గా మీరు ఇంకాస్త చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆయుష్లోనే వేరే ఏదో కోర్స్ చేశారు, అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది, మళ్ళీ కొన్ని కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. వీళ్ళు కొన్ని మెడికల్ కోర్సెస్ చదివితే కనుక లైక్ పీజీ కానీ వేరేది కానీ ఏమైనా చేసినా అంటే ఎంబీబీఎస్ చేసే వాళ్ళు చేసే కోర్సెస్కి రిలేటెడ్గా ఉన్న కోర్సెస్ చేస్తే కనుక మీరు కూడా నార్మల్ హాస్పిటల్స్లో వర్క్ చేయగలుగుతారు. ఓకేనా? ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్ అదే.
లేదు అంటే ప్యూర్గా వీటిపైనే ఫోకస్ చేసే హాస్పిటల్స్ కూడా ఉంటాయి, కాకపోతే కొంచెం రష్ తక్కువ, అక్కడ ఆపరేషన్స్ అనేవి చేయడానికి అవకాశం ఉండదు. ఓకేనా, ఆయుష్లో మనకి హోమియోపతి వాళ్ళు వీళ్ళు ఆపరేషన్స్ చేయరండి, కేవలం కొన్ని ట్రీట్మెంట్స్ మాత్రమే చేస్తారు కాబట్టి కొంచెం లిమిటెడ్గా ఉంటాయి ఆఫర్స్, ఒకసారి చూసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ కూడా ఏంటంటే మనకి గవర్నమెంట్ కంటే ప్రైవేట్ సీట్లు ఎక్కువ. ఓకే, ఒకసారి కంపేర్ చేసుకుందాము సీట్లు అలాగే కాలేజు సెక్టర్. మనకి ఎంబీబీఎస్ ఉందనుకోండి, 1,37,000 సీట్లు అయితే ఉంటాయి, 817 కాలేజెస్ అయితే ఉన్నాయి, ప్రైవేట్కి 50%, గవర్నమెంట్కి 50%. ఇంకా బీడీఎస్ ఉందనుకోండి, 27,800 సీట్స్ అయితే ఉన్నాయి, 313 కాలేజెస్ ఉన్నాయి, ఎక్కువ మెజారిటీ ప్రైవేటే, ఇంకా 13% మాత్రమే గవర్నమెంట్ అండి. ఇంకా ఆయుష్ ఉంది, 52,007 సీట్లు అయితే ఉంటాయి, 800 కాలేజెస్ ఉన్నాయి, మోస్ట్లీ అవి కూడా ప్రైవేటే, గవర్నమెంట్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్లో మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇక్కడ బీడీఎస్తో కంపేర్ చేసుకుంటే ఆయుష్లోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి, గమనించారా? ఎందుకంటే ఆయుష్లో ఇంకా కోర్సెస్ ఉన్నాయి కాబట్టి, యునాని ఉంది, ఓకేనా, హోమియోపతి ఉంది అండ్ ఆయుర్వేద ఉంది. మీకు ఇక్కడ ఏంటంటే యోగా, మెడిటేషను అవి కూడా ఇక్కడే ఆయుష్లోనే వస్తాయి. ఇప్పుడు రీసెంట్ డేస్లో ఎందుకు నిన్న కాక మొన్న కూడా మనం యోగా డే చూసాం కదా, మొత్తం దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు, సీఎం వాళ్ళ వైఫ్లు, సీఎంలు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయిన విషయం ఏదైనా ఉంది అంటే అది యోగానే. ఓకేనా, మన ప్రైమ్ మినిస్టర్ కూడా రోజు యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను అంటూ కూడా చెప్పడం చూసాం. అండ్ మనం కూడా అవి అలవాటు చేసుకోవాలి. అదేదో వాళ్ళేదో ఒక పార్టీకి సంబంధించిందో లేదంటే వేరేదో వాళ్ళకి సంబంధించిందో కాదు, అది ప్రతి ఒక్కరిది. ఓకేనా, మనం కూడా డే బై డే లైఫ్లో ఒక 5 నిమిషాలలా ప్రకృతిలో ఇవన్నీ కొంచెం మనకు అసలు దూరం అయిపోయాం వీటికి, బట్ మీరు అలవాటు చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మెడిసిన్ చదువుతున్నప్పుడు అండ్ మెడిసిన్ ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది. అది ఏదైనా డాక్టర్ని అడిగితే చెప్తారు, ఎందుకంటే వాళ్ళ షిఫ్ట్లు కూడా ఇది నీట్ ఎగ్జామ్ మేము క్వాలిఫై అయిపోయాము, ఇప్పుడు ఎంబీబీఎస్ చేసేస్తున్నాము ఇలా అనుకుంటాం, కానీ మీరు చూస్ చేసుకున్న పాత్ చాలా టఫెస్ట్ పాత్ అండి. నెక్స్ట్ మీకు ఉద్యోగం వచ్చినా కానీ మీరు ఎప్పుడు ఎమర్జెన్సీ కేసు వస్తుందో మీకే తెలియదు. ఓకేనా, కంటిన్యూ షిఫ్ట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు డాక్టర్స్ కూడా శాలరీస్ 40,000కి వర్క్ చేస్తున్న డాక్టర్స్ కూడా ఉన్నారు. ఓకేనా, కొంతమంది లక్షల్లో తీసుకుంటున్నారు, వాళ్ళు బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి లక్షల్లో తీసుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా మీరు మిమ్మల్ని షైన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకేనా, ఎంబీబీఎస్ చేసినంత మాత్రాన ఆపర్చునిటీస్ ఏమి వ్యాస్ట్గా ఏం లేవు, అక్కడ కూడా 30,000కి 40,000కి వర్క్ చేస్తున్న డాక్టర్స్ కూడా లేకపోలేదు. మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని మీరు షైన్ చేసుకోవాలి. ఎక్కడైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదంటే సొంతంగా పెట్టుకోవాలా, ఇవి కూడా మళ్ళీ అవన్నీ కూడా మీ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా, అండ్ ఇక్కడ ఉండే స్ట్రెస్ ఇంకెక్కడ ఉండదు. అర్ధరాత్రి అయినా పరిగెట్టాలి. ఇప్పుడు ఏదో డెలివరీ కేసు వస్తుంది, లేదంటే యాక్సిడెంట్ కేసులు వస్తాయి. సో రకరకాల కేసెస్ అయితే ఉంటాయి కాబట్టి ఏ టైం అయినా 24/7 మీరు అవైలబుల్గా ఉండాలి. అండ్ నిద్ర ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ సాక్రిఫైసెస్ చేయాలి. ఇంకా మనకి దేశంలోనే అత్యుత్తమ వైద్య కళాశాలలు ఏవండి అంటే మీరు టక్కున చెప్పేది ఎయిమ్స్ గురించే కదా. మన ఇండియాలో మొత్తం ఉన్న ఎయిమ్స్ కాలేజెస్ ఏంటండి, 20 ఎయిమ్స్ కాలేజెస్ ఉన్నాయి. మన తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయండి. మనకి బీబీ నగర్లో తెలంగాణలో ఎయిమ్స్ కాలేజ్ ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో కూడా ఎయిమ్స్ కాలేజ్ ఉంది. అండ్ తెలంగాణలో ఏంటంటే జిల్లాకి ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉండాలి అన్న ప్రపోజల్ కూడా ఉంది. కొన్ని కాలేజ్కి పర్మిషన్స్ కూడా వచ్చాయి, కొన్ని కాలేజెస్ అయితే రన్ అవుతున్నాయి. బట్ కొన్ని కాలేజెస్కి ఫెసిలిటీస్ లేక అవి అటు ఇటు కాకుండా ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎయిమ్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇది దేశంలోనే నెంబర్ 1 సంస్థ అని చెప్పొచ్చు మెడికల్కి. ఎన్ని సీట్స్ ఉంటాయి? 2,257 సీట్లు అయితే ఉంటాయి ఎయిమ్స్లో. సో ఎయిమ్స్లో చదువుకోవాలి అని చాలామందికి డ్రీమ్ ఉంటుంది. అసలు ఇక్కడ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, ఎవరికి వస్తుంది, ఓకే, నీట్ ఎగ్జామ్లో ఎలాంటి మార్క్స్ వస్తాయి అవి కూడా మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఓకేనా, మీకు డ్రీమ్ కనుక ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మరొక వీడియో చేస్తాను అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది. మనకి ఏపీలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, మంగళగిరిలో ఉంది. ఎన్ని సీట్స్ ఉన్నాయండి? 125 సీట్స్ అయితే ఉంటాయి. బీబీ నగర్లో మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉంది, 100 సీట్లు అయితే ఉంటాయి. అండ్ టోటల్ అన్ని 225. మరి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో చేయొచ్చా అంటే లోకల్ నాన్ లోకల్ లెక్కలు అయితే ఇక్కడ వేస్తారు కాబట్టి అలా చేయడానికి అవకాశం ఉండదు, తక్కువ అవకాశం ఉంటుంది. 15% మాత్రమే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఎలా కేటాయిస్తారు ఏంటి అనేది మనం ఇంకా రాను మాట్లాడుకుందాం, దీంట్లో లైట్గా మాట్లాడుకుందాం. ఓకేనా, మనకి 100% సీట్లలో ఓకే స్టేట్ కోటా, డొమిసైల్ కోటా అంటాం కదా, స్టేట్ కోటా విత్ ఇన్ ది స్టేట్ 85% ఇస్తారండి. ఆల్ ఇండియా కోటా కూడా ఉంటుంది, అది 15%. 100 సీట్లలో ఆల్ ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం కౌన్సిలింగ్లో కాలేజెస్ పెట్టుకోవచ్చు. ఓకేనా, అది 15%. అండ్ స్టేట్ విత్ ఇన్ ది స్టేట్ 85% వాళ్ళకి రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. ఓకేనా, సో ప్రతి కాలేజ్లోనే అలాగే ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుంది, ఎన్ఆర్ఐ కోటా గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా ప్రైవేట్ కాలేజెస్లో ఏంటంటే ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది 15%,
ఇంకా మనకి మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి కన్వీనర్ కోటా 50%. సో 50% ఇది 50% ఇదిగా డివైడ్ చేస్తారు. కన్వీనర్ కోటా అంటే ప్యూర్గా కౌన్సిలింగ్ ద్వారానే ఫిల్ అవుతాయండి. ఇంకా మేనేజ్మెంట్ కోటా అంటే కొంచెం పెట్టుకోగలము అన్న విద్యార్థులందరూ కూడా మేనేజ్మెంట్ కోటా ద్వారా సీట్లు అయితే తీసుకోగలుగుతారు. బట్ దీనికి కూడా నీట్ ఎగ్జామ్ రాసి ఉండాలి. ఓకేనా. ఇంకా కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోటా 15% అండి. ఎవరైతే ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కానీ ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ 15%లో మీరు సీట్ పొందొచ్చు. బట్ ఈ ఫీజెస్ అనేవి ప్రైవేట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా కంటే డబ్బులు ఉంటాయి. ఓకేనా. దాని గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒకసారి చూడండి ఏ కాలేజ్కి అయితే కావాలనుకుంటున్నారో దాంట్లో ఎన్ఆర్ఐ కోటా ఉందా లేదా, ఎన్ఆర్ఐ కోటా ఉంటే ఫీజెస్ ఎలా ఉన్నాయి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా. ఒకే స్లైడ్లో అసలు సీట్స్ ఎలా ఉంటాయి మాట్లాడుకుందాం. ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా. గవర్నమెంట్ కాలేజెస్లో ఏంటంటే 2 కేటగిరీస్ ఉంటాయి. 85% లోకల్, 15% అనేది నాన్ లోకల్. అండ్ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారంటే మేనేజ్మెంట్ వాళ్ళకి గవర్నమెంట్ ఎవరికైనా ఒకటేనండి. కేటగిరీ అయినా బి అయినా సి అయినా కానీ అందరికీ ఒకే క్లాస్ రూమ్లో ఉండి చదువుకోవాలి. కాస్త ఫీజెస్ ర్యాంక్స్ డిఫరెన్స్. ఇంకా ప్రైవేట్ కాలేజెస్ ఏంటంటే క్లాసిఫికేషను మనకి కేటగిరీ ఏ ఉంటుంది, కేటగిరీ బి ఉంటుంది, ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. కేటగిరీ ఏ కేటగిరీ బి కలిపి 50-50% అండి. కేటగిరీ బి వచ్చేసి మళ్ళీ మేనేజ్మెంట్ కోటా కింద డివైడ్ చేస్తారు, ఎన్ఆర్ఐ కోటా కింద డివైడ్ చేస్తారు. మొత్తం కలిపితే 100%, కాకపోతే అటు ఇటు డిఫరెన్స్ అంతే. కేటగిరీ ఏ అంటే ప్యూర్గా కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అవుతాయి. వాళ్ళకు కూడా ఫీజెస్ పే చేయాలి ప్రైవేట్ కాలేజెస్లో. ఓకేనా. కౌన్సిలింగ్ వచ్చినంత మాత్రాన ఫీజెస్ ఉండవు ప్రైవేట్ కాలేజెస్లో అంటే తప్పే. ఓకేనా. ఫీజెస్ ఉంటాయి. అండ్ కేటగిరీ బి అంటే కన్వీనర్ కోటా కంటే డబ్బులు ఉంటాయి. కేటగిరీ సి అంటే మేనేజ్మెంట్ కోటా కంటే డబ్బులు ఉంటాయి ఫీజెస్. ఓకేనా. ఏ కాలేజ్లో ఎంత ఉన్నాయి ఏంటి అనేవి మన ఛానల్లో ఉన్నాయి. ఒక్క కాలేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. కట్ ఆఫ్ అంచనా వేయండి అంటే కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చో చెప్పగలుగుతాం తప్ప కట్ ఆఫ్ నెంబర్ అయితే ఎవరు చెప్పలేరు. ఎందుకు అంటే దానికి చాలా లెక్కలు ఉంటాయి. ఇప్పుడు పేపర్ టఫ్గా వచ్చింది, కట్ ఆఫ్స్ అనేవి తగ్గుతాయి కంపల్సరీ. పేపర్ ఈజీగా వచ్చింది, కట్ ఆఫ్స్ అనేవి పెరుగుతాయి. సో ఇక్కడ వరకు అయితే ఒక లెక్క. మీకు కట్ ఆఫ్ 450 ఆ రేంజ్లో ఉండే అవకాశం కూడా ఉంది. సో రీ ఎగ్జామ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే చెప్పడం చాలా కష్టం. మీకు వచ్చిన ర్యాంక్కి ఎయిమ్స్లో కానీ నార్మల్ ప్రైవేట్ కాలేజెస్లో సీట్ వస్తుందా లేదా అనేది తెలియాలి అంటే గతంలో 2026 లెక్కలు చూడాలండి. మన కేటగిరీ బట్టి ఓపెన్ ఆల్ ఇండియా కేటగిరీ బట్టి ఆ ర్యాంక్కి ఎక్కడొచ్చింది ఏంటి అనేది చూస్తే కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. దానికి సంబంధించిన వీడియో కూడా ఫర్దర్గా మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ వరకు మ్యాట్రిక్స్ గురించి అయితే చూసుకోండి. ర్యాంక్ గురించి మళ్ళీ చూద్దాం. వన్స్ మీకు కట్ ఆఫ్ కనుక ఇచ్చారనుకోండి మీ ర్యాంక్ మీరు ప్రెడిక్ట్ చేసుకుంటారు కాబట్టి కౌన్సిలింగ్లో ఈ కాలేజెస్లో వస్తాయా రావా అనేది మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు మీకు ఇంకా కట్ ఆఫ్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చెప్పినా కూడా వేస్టే. ఓకేనా. సో వన్స్ కట్ ఆఫ్స్ రిలీజ్ చేసిన తర్వాత ర్యాంక్ ప్రెడిక్షన్ అయిన తర్వాత మనం కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. సో గత ట్రెండ్స్ ఎలా ఉన్నాయి కూడా చెక్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. కౌన్సిలింగ్లో ఏంటంటే ఏ కౌన్సిలింగ్ అయినా చాలా మిస్టేక్స్ అనేవి అలా దొర్లుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఒక మంచి కాలేజ్లో సీట్ వచ్చేది కూడా ఛాన్స్ కూడా మనం మిస్ అయిపోతుంటాం. ఆ ఛాన్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కౌన్సిలింగ్లో ఎక్స్పర్ట్ సలహా అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మెడికల్ కాలేజెస్లో ఏంటంటే పొరపాటుగా గవర్నమెంట్ పోయిందా ప్రైవేట్లో మనం చదవడం కష్టమవుతుంది. పెట్టుకోగలిగే విద్యార్థి అయితే ఓకే, పెట్టుకోలేని విద్యార్థికి ఏంటంటే మళ్ళీ ఆయన వేరే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో కౌన్సిలింగ్లో జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయాలి. ఎక్స్పర్ట్ హెల్ప్ అనేది మీకు కంపల్సరీ. ఓకేనా. ఇప్పుడు ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవడం అబ్బా వద్దు అలా ఏమనుకోకండి. మనం జీవితంలో ఒక అడిగేస్తున్నప్పుడు ఒకరు ఎవరైనా సలహా ఇచ్చే వాళ్ళు ఉంటే బాగుండే అని ఇప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళు అనుకుంటుంటారు ఎవరైనా చెప్తే బాగుండు, ఇది చేయకపోదును అది చేయకపోదును అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎక్స్పర్ట్ సలహా అనేది తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఓకేనా. ఇది వాళ్ళ వీడియో అండి సిట్ మ్యాట్రిక్స్ గురించి. అసలు ఏ కాలేజ్లో సీట్ రావాలంటే ఎంత కట్ ఆఫ్ ఉండాలి ఏంటి అనేవి ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. కౌన్సిలింగ్ అయ్యేంత వరకు మెడికల్కి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.